రేపు తెలంగాణ కేబినెట్ విస్తరించే అవకాశం ఉంది. ఈటెల రాజేందర్ బర్తరఫ్తో ఒక స్థానం ఖాళీగా ఉండిపోయింది. ఆ ఖాళీని భర్తీ చేసే యోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా సమాచారం. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డికి మంత్రిగా అవకాశం ఇవ్వొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. పాండిచ్చేరి నుంచి రాత్రికి గవర్నర్ రానున్నారు. గవర్నర్ వచ్చిన వెంటనే అపాయింట్మెంట్ కోరి కేబినెట్ పునర్వ్యవస్థీకరించే ఛాన్స్ ఉంది. అయితే కేబినెట్ విస్తరణపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటనేమీ రాలేదు. మంత్రివర్గంలో ఉన్న ఒకరికి ఉద్వాసన పలికి ఆ స్థానంలో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ను తీసుకునే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. కేబినెట్లో ఉన్న ఒక సీటుకు సంబంధించి అయితే విస్తరించే అవకాశం ఉంది. ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు తిరుపతి చారి అందిస్తారు. చారి, చెప్పండి. అందులో ఈటెల రాజేందర్ని బర్తరఫ్ అయితే చేశారు. దీనికి సంబంధించి ఎవరిని భర్తీ చేసే అవకాశం ఉంది? తెలంగాణ క్యాబినెట్ విస్తరణ రేపు జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ను బర్తరఫ్ చేశారు. ఆ తర్వాత క్యాబినెట్ బెర్త్ను అలాగే ఖాళీగా ఉంచారు. అయితే ఇప్పటి వరకు కూడా దాన్ని ఎక్కడ ఎవరితో భర్తీ చేయలేదు. అయితే వైద్య ఆరోగ్య శాఖను మాత్రం హరీష్ రావుకు అప్పగించారు. అయితే ఇప్పుడు ఒకవైపు బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో కొందరికి ప్రత్యేకంగా హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే ఇక తాండూర్ నియోజకవర్గం టికెట్ను పైలట్ రోహిత్ రెడ్డికి మరోసారి ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాండూర్ టికెట్ను ఆశించిన పట్నం మహేందర్ రెడ్డికి మరోసారి మంత్రి పదవి ఇవ్వాలని భావించినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే గవర్నర్ కుదిచలో ఉన్న నేపథ్యంలో ఈ రాత్రికి హైదరాబాద్కు రానున్నారు. హైదరాబాద్కు వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఇటు సీఎంఓ కార్యాలయం నుంచి గవర్నర్కు వెళ్ళనున్నది. మహేందర్ రెడ్డి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకవైపు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఖాళీగా ఉన్న మంత్రి పదవిని భర్తీ చేయడం, ఆయనకు ఒక శాఖను కేటాయించే అవకాశం ఉంది. ఏ శాఖ కేటాయిస్తారనేది పక్కన పెడితే ఖచ్చితంగా గతంలో మంత్రిగా పనిచేసిన పట్నం మహేందర్ రెడ్డి, ఆ తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. అక్కడ పైలట్ రోహిత్ రెడ్డి 2018లో గెలవడంతో ఆయనకు మరొకసారి మహేందర్ రెడ్డి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ పదవి ఇచ్చినప్పటికీ తనకు ఖచ్చితంగా తాండూర్ టికెట్ కావాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆయనను బుజ్జగించే భాగంలో ఆయనకు ఇప్పుడు సముచిత స్థానం లభిస్తుందని, ఖచ్చితంగా పార్టీలో మంచి అవకాశాలు ఉంటాయని చెప్తూ ఇటు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. రేపే క్యాబినెట్ విస్తరణ చేసే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే పట్నం మహేందర్ రెడ్డికి అవకాశం కల్పించే పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు పట్నం మహేందర్ రెడ్డికి హామీ ఇవ్వడం, ఈ నేపథ్యంలోనే పట్నం మహేందర్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా పాల్గొనడం, పైలట్ రోహిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో ఆయనకు మద్దతుగా నిలబడడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో, ఉమ్మడి ఇటు రంగారెడ్డి జిల్లాలో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఒకవైపు ముఖ్యమంత్రి కార్యాచరణను రూపొందిస్తూ ముందుకు సాగుతున్నారు. అనేక జిల్లాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా బుజ్జగింపుల చర్యలు చేపట్టారు. అయితే ప్రధానంగా ఇక రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రెడ్డి కొంచెం బలమైన నాయకుడిగా పేరున్నారు. ఆయన గతంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిసి పనిచేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పట్నం మహేందర్ రెడ్డి కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఇందులో భాగంగానే క్యాబినెట్లో బెర్తు కల్పించేందుకు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు రేపే క్యాబినెట్ విస్తరణ జరిపి ప్రమాణ స్వీకారం కూడా ఆయన చేయనున్నట్టుగా తెలుస్తోంది. భవానీ. రైట్, థ్యాంక్ యూ చారి.